కృష్ణవేణికిష్టమైతే 3 రాత్రులు కాదు 30 రోజులు కూతురు అల్లుణ్ణి మీ ఇంట్లోనే ఉంచుకోండి. మీరా మాట అన్నారు, చాలా సంతోషం. మనం ఇక్కడే ఉందాం కృష్ణవేణి. మా జమీందార్ అల్లుడు కూడా పుట్టింట్లో ఉండటానికి పర్మిషన్ ఇచ్చుండ్రా. ఇంకేంది కృష్ణవేణి? వరలక్ష్మి 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 కృష్ణవేణి, మీ పెద్ద మావయ్య చిన్న మావయ్య కదా? మావయ్య గారు మొన్న మీరు కృష్ణవేణి పెళ్లి రిసెప్షన్కి వచ్చారు కదా? నాకు తెలుసులే. ఇదిగో ఆ గుమ్మడికాయ మొహం అత్తయ్య, బీరకాయ మొహం అత్తయ్య, అలివేణి వదిన గారు, ఇంకా నల్లబామ్మ, ఆ తర్వాత ఇదిగో చిన్న మామయ్య అందరూ వచ్చారు. ఏం కృష్ణవేణి వచ్చారు కదా? వచ్చారు వంశీ గారు. లక్ష్మి, ఏంటి సంతంతా? కృష్ణవేణి కోసం అల్లుడి గారిని ఎదిరిస్తారా? ఇప్పుడు ఎదిరించండి. అత్తయ్య, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం ఆగమ్మా, నేను మాట్లాడతాను కదా. కృష్ణవేణి, నాన్న రావడమే కోపంగా వచ్చారు. మీ మేనమామ మూడు ఈరోజు బాగోలేదు కృష్ణవేణి. అక్క, బావగారు కోపం చూడగానే నా గుండె జారి చేతిలోకి వచ్చిండ్లా. ఇప్పుడేం చేద్దామక్క? మామయ్య గారు అంత గట్టిగా మాట్లాడుతున్నారేంటి? కొంచెం చిన్నగా మాట్లాడొచ్చు కదా. వంశీ గారు, మీరు కాసేపు మాట్లాడకండి ప్లీజ్, సరేనా? అలాగే కృష్ణవేణి. నా బంగారం కదూ, మీ మావయ్యని నేను ఒప్పిస్తానమ్మా. అంతవరకు కాస్త ఓపిగ్గా ఉండమ్మా. మీ మావయ్య గట్టిగా మాట్లాడితే నేను మాట్లాడనని నీకు తెలుసు కదా, అందుకే ఇందాక మౌనంగా ఉన్నాను. ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను, సరేనా? తలుపు తెరిచే ఉంచు లక్ష్మి.
మనింటి హాల్లో నిలబడున్న అమ్మాయి, ఆ అమ్మాయి వెంటొచ్చిన అబ్బాయిని ఎవరు పిలిచారు? శ్రావణ మాసం, పుట్టిల్లు, బట్టలు పెట్టడం ఇలాంటివేవి పెట్టుకోవద్దని నేను ముందే హెచ్చరించాను. అయినా సరే నా మాట వినకుండా, నాకు తెలియకుండా అబ్బాయిని అమ్మాయిని ఇంటికి పిలిపిస్తావా? నీ ఉద్దేశం ఏంటో చెప్పు లక్ష్మి. మీరు వద్దన్నా మీ మాట వినకుండా కృష్ణవేణిని పుట్టింటికి పిలిపించాననుకుంటున్నారా ఏంది? మీ అనుమతి లేకుండా నేనే పని చేయనయ్యా. కృష్ణవేణి అబ్బాయి టౌన్ నుంచి ఇంటికి పోతా ఉంటే అబ్బాయి తప్పిపోయినాడంట. మన అలివేణి కళ్యాణ్లు ఊరికి వస్తా ఉంటే రోడ్ల అబ్బాయి పిచ్చి చూపులు చూస్తుంటే ఇంటికి తీసుకొచ్చినారయ్యా. పాపం కృష్ణవేణి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటే అలివేణి ఫోన్ చేసి అబ్బాయి క్షేమంగా ఉండాడు అంటే ఇంటికి వచ్చిందయ్యా. అంతేకాని మిమ్మల్ని ఎదిరించి కృష్ణవేణిని పుట్టింటికి తీసుకొచ్చే ధైర్యం నాకు లేదయ్యా. అలివేణి అబ్బాయిని తీసుకొచ్చింది. అబ్బాయిని తీసుకెళ్ళడానికి తనొచ్చిందిగా. తీసుకెళ్ళమని చెప్పు. ఇంకా ఇంట్లో ఎందుకు? ఇంకా ఇంట్లో ఎందుకు? ఇంకా ఇంట్లో ఎందుకు? ఇంకా ఇంట్లో జమీందారీ భోగభాగ్యాలకు అలవాటు పడిన మనుషులకు ఈ ఇల్లు, ఈ వాతావరణం ఒక్క క్షణం కూడా సరిపోదు లక్ష్మి. ఒక్క క్షణం కూడా సరిపోదు లక్ష్మి. ఒక్క క్షణం కూడా సరిపోదు లక్ష్మి. పట్టుపరుపులు, ఏసీలు, పనివాళ్లకు అలవాటు పడిన ధనవంతులకు ఈ ఇంట్లో చాలా అసౌకర్యంగా ఉంటుంది లక్ష్మి. అన్నయ్య, ఇక చాలన్నయ్య. అసలు నిజం మీకు తెలియదన్నయ్య. మన మేనకోడలు దేవత అన్నయ్య. నట్టింట్లో ఆ దేవత కన్నీళ్లు పెడితే మన ఇంటికి అరిష్టం అన్నయ్య. చాలన్నయ్య, ఇక చాలు. తొందరగా పంపించే లక్ష్మి. లేదయ్యా, కృష్ణవేణి 3 రాత్రులు పుట్టింట్లోనే ఉంటుంది. లక్ష్మి, నేనెంతసేపు చెప్పింది నీకు అర్థం కాలేదా? మీరు చెప్పారుగా, నేను చెప్తున్నాను వినండి. నా బిడ్డ కృష్ణవేణి. ఏంటి? నీ బిడ్డ? అవును, నా బిడ్డ కృష్ణవేణి. ఆ రోజు ఫంక్షన్కి వెళ్లే ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నానయ్యా. నా బిడ్డ కృష్ణవేణి డబ్బాసుకు పోయి పెళ్లి చేసుకుని ఉండదు. ఏదో కారణంతో తనే పెళ్లి చేసుకుందని నా నమ్మకం, అంతే. సరే, అనుకోకుండా కృష్ణవేణి భర్తతో ఇంటికొచ్చినది. అలా వచ్చేలా విజయవాడ కనకదుర్గమ్మే చేసిందేమోనయ్యా. శ్రావణ మాసంలో ఆడపిల్ల పుట్టింటికి రావడం ఆచారమయ్యా. శ్రావణ మాసంలో పుట్టింటికొచ్చిన బిడ్డకు
నోము నోయించి బట్టలు పెట్టి పంపించడం పుట్టింటి సాంప్రదాయమయ్యా. అందుకే ఎలాగో వచ్చింది కాబట్టి 3 రాత్రులు ఉంచుకుని పంపిస్తామని రత్నప్రభు గారికి కూడా చెప్పినానయ్యా. ఆవిడ కూడా ఒప్పుకుందయ్యా. లక్ష్మి, ఇవన్నీ నాకు అనవసరం. నువ్వు నీ బిడ్డే అనుకో, నీ గారాల పట్టి అనుకో, ఏమైనా అనుకో, కానీ ఈ ఇంటితో కానీ నాతో కానీ సంబంధం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండటానికి నేను ఇష్టపడను. అలాంటి వాళ్ళు నా కళ్ళ ముందు తిరుగుతుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. మీరెలా ఆలోచించకండి అయ్యా. నేను చెప్పింది నీకు అర్థం కాకపోతే అర్థమయ్యే వాళ్ళకు అర్థమైతే చాలు. అర్థమయ్యే వాళ్ళకు అర్థమైతే చాలు. అర్థమయ్యే వాళ్ళకు అర్థమైతే చాలు. అర్థమయ్యే వాళ్ళకు అమ్మయ్యా, అల్లుడు గారు వరలక్ష్మి మాట విని ఓ మెట్టి దిగుతారేమో అనుకున్నాను. అబ్బే, మొహం మీద కొట్టినట్టు మాట్లాడుండ్లా. కృష్ణవేణి, ఈ ఇంట్లో 3 రాత్రులు కాదు 3 క్షణాలు కూడా నిలబడే అర్హత లేదు నీకు. బయలుదేరు, బయలుదేరవే. వంశీ గారు, రండి వెళ్దాం. కృష్ణవేణి, ఆగు. ఏమైంది వంశీ గారు? ముందు చెప్తాను. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు. మోర్ని, ఈ పిచ్చోడు వాలకం చూస్తుంటే పుట్టింటికి వచ్చిన నా పెళ్ళాన్ని వెనక్కి పంపిస్తావా అని అల్లుడు గారిని పట్టు కొట్టేలా ఉన్నాడే. ఆగండి వంశీ గారు, ఎక్కడికి? మామయ్య గారు, మీకో విషయం చెప్పాలని వచ్చాను. మామయ్య గారు, మీరు మా పెళ్లి రిసెప్షన్కి వచ్చి నాకు కృష్ణవేణికి ఉంగరాలు గిఫ్ట్ గా ఇచ్చారు కదా. ఆ ఉంగరాలు చాలా బాగున్నాయి మామయ్య గారు. గుడిలో నేను కృష్ణవేణి ఉంగరాలు మార్చుకుని అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం మామయ్య గారు.
కృష్ణవేణి. వంశీ గారు ఎక్కడికి? రా కృష్ణవేణి, రా చెప్తాను. మామయ్య గారు, ఇది నా ఉంగరం, ఇదిగో ఇది కృష్ణవేణి ఉంగరం. ఇది నా ఉంగరం, ఇది కృష్ణవేణి ఉంగరం. థ్యాంక్ యూ మామయ్య గారు. వంశీ గారు రండి వెళ్దాం. కృష్ణవేణి, కృష్ణవేణి, నాకు ఆకలిగా ఉంది కృష్ణవేణి. మనం మన ఇంటికి వెళ్ళి భోంచేద్దాం వంశీ గారు. నేను ఆకలికి తట్టుకోలేను. ఇందాకటి నుంచి ఆకలిగా ఉంది. నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నువ్వు కూడా నా గురించి పట్టించుకోవట్లేదు కృష్ణవేణి. నాకు ఆకలిగా ఉంది కృష్ణవేణి. వంశీ గారు మారం చేయకండి, ఇంటికెళ్ళి భోంచేద్దామంటున్నాను కదా. లక్ష్మి ఇలారా. ఇంటికొచ్చిన వాళ్ళని ఆకలితో పంపటం మర్యాద కాదు. మరేం చేయమంటారయ్యా? ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దునే వెళ్ళమని చెప్పు. ఆ ఏర్పాట్లు చూడు. కృష్ణవేణి, అల్లుడు ఆకలి చూసి మామగారు కరిగిపోయి ఉండ్లా? ఎలాగోలా ఒప్పుకున్నారు. ఇందాక మావయ్య అన్న మాటలేవి మనసులో పెట్టుకోవద్దమ్మా. అయ్యో అలాంటిదేం లేదు. కృష్ణవేణి ఈ రాత్రికే కాదు, 3 రాత్రులు ఇక్కడే ఉండబోతోంది. అమ్మని ఈ పిచ్చల్లుడు చివర్లో అల్లుడి గారు మనసు మార్చుండ్లా? కర్మ కర్మ. ఈ రోజు నువ్వు అయిపోయావరా. సార్ కొట్టండి బాబు.
బాబోయ్ చచ్చిపోతాను. నేను సార్ భాషాన్ సార్, నేను భాషాన్ సార్. అదృష్టం బాగుండి ఒక్క క్షణం వెనక్కి తిరిగాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే కుమ్మేసేవాళ్ళే కదా సార్. ఒక్క దెబ్బకి తల పగిలి చచ్చేవాడిని కదా సార్. సార్ సార్ సారీ సార్. అసలు ఈ డ్రెస్ నువ్వు ఎందుకు వేసుకున్నావు? ఏదో సరదాగా ఎలా ఉంటుందో చూసుకుని ఒక్క సెల్ఫీ తీసుకుందామని వేసుకున్నాను సార్. సరదా ఏంట్రా? ఈ డ్రెస్ వేసుకున్నవాడు ఎవడో తెలియక క్షణక్షణం టెన్షన్ పడుతుంటే నీకు సరదాగా ఉందా? లేదు సార్. అవుట్ హౌస్ కి, లక్ష్మి మర్డర్ కి, వంశీ ఇన్హెల్త్ కి, తులసి కోటకి అన్నిటికీ క్లూ ఈ సైనికుడు ఒక్కడే. అర్థమైంది సార్, అర్థమైంది. ఏంటి అర్థమైంది? ఈ డ్రెస్ నీకిచ్చి ఆ టైలర్ని తీసుకురమ్మంటే నువ్వేం చేస్తున్నావు? డ్రెస్ వేసుకుని కామెడీ చేస్తున్నావా? నో సార్, ఐఎమ్ సీరియస్ సార్. భాషా, ఈవిల్ పవర్తో కామెడీ చేసావనుకో ప్రాణాలకే ప్రమాదం.